శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, ఎవరి మనసు భ్రమతో కప్పబడి ఉంటుందో, ఎవరైతే ఉద్దేశపూర్వకంగా పాపపు పనుల్లో మునిగిపోతారో మరియు నన్ను తెలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయరో వారికి ఈ జీవితంలో దుఃఖం నుండి విముక్తి లభించదు. మన తామసిక గుణాలు, జడత్వం, అజ్ఞానం మనలో న్యూనతా భావాన్ని కలిగిస్తాయి, మనల్ని బాధిస్తాయి. అలాగే మన రాజసిక గుణాలు, కోరిక, ఆవేశం మనల్ని అసూయాపరులుగా, దురాశాపరులుగా మారుస్తాయి. శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరూ ఈ తామసిక, రాజసిక గుణాలను విడిచిపెట్టి తమలోని సాత్విక గుణాలను, స్వచ్ఛత, మంచితనం తెలుసుకోవాలని చెబుతారు. సాత్విక గుణాలు ఆత్మను చుట్టూ ఉన్న ప్రతిదానితో కలుపుతాయి, ప్రేమించడం నేర్పిస్తాయి. నువ్వు ఎవరికైనా మంచి చేయలేకపోతే కనీసం చెడు చేయకు, ఎందుకంటే ప్రపంచం బలహీనమైనది, కాని ప్రపంచాన్ని సృష్టించినవాడు కాదు. జీవితంలో నువ్వు చేసింది తప్పో ఒప్పో నీకు మాత్రమే తెలుసు. సత్యానికి కట్టుబడి ఉండు, అదే గొప్ప ఆధారం. ఈ ఆధారాన్ని గుర్తించిన వాడు భయం, ఆందోళన, దుఃఖం నుండి విముక్తి పొందుతాడు. ఒక వ్యక్తి ముందుగా తనను తాను అంచనా వేసుకోవాలి, అంటే తన్ను తాను తెలుసుకోవాలి. నీ సామర్థ్యాలను తెలుసుకోవడం నిన్ను ఆత్మసాక్షాత్కారం వైపు నడిపించగలదు. నిన్ను నువ్వు తెలుసుకునే వరకు నువ్వు స్వేచ్ఛగా ఉండలేవు. నీకు ఉన్నదానితో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు, ప్రతిరోజు మంచి చేయడానికి ప్రయత్నించు, ముందుకు సాగుతూ ఉండు. జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడంపై నమ్మకం ఉంచు. జీవితంలో శాంతి కావాలంటే ఇతరుల గురించి ఫిర్యాదు చేసే బదులు నిన్ను నువ్వు మార్చుకోవడం మంచిది, ఎందుకంటే చెప్పడం సులభం, కాని చేయడం కష్టం. నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఏడ్చావు, ప్రపంచమంతా సంబరాలు చేసుకుంది. నీ మరణం చూసి ప్రపంచం మొత్తం ఏడ్చేలా నీ జీవితాన్ని గడుపు. ఈ ప్రపంచంలో అసాధ్యం అనేది ఏదీ లేదు. మనం ఆలోచించగలిగే ప్రతిదాన్ని మనం చేయగలం, మరియు మనం ఇంకా ఆలోచించని ప్రతిదాన్ని మనం ఆలోచించగలం. విజయం మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది, వైఫల్యం మనల్ని మనకు పరిచయం చేస్తుంది. తప్పులను సకాలంలో ఒప్పుకోకపోతే మరో తప్పు చేసినట్లే. తప్పులను అంగీకరించినప్పుడే వాటి నుండి నేర్చుకోగలవు. నీ నియంత్రణలో లేని విషయాలు మరియు పరిస్థితుల గురించి నువ్వు చింతిస్తే దాని ఫలితం సమయం వృధా మరియు భవిష్యత్తులో పశ్చాత్తాపం. కష్టాల నుండి పారిపోవడం అంటే కొత్త కష్టాలను ఆహ్వానించడం లాంటిది. జీవితంలో ఎప్పటికప్పుడు సవాళ్లను మరియు కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అదే జీవిత సత్యం. ప్రశాంతమైన సముద్రంలో నావికుడు ఎప్పటికీ నైపుణ్యం పొందలేడు. నిద్రను వదిలిపెట్టి ఏదైనా సాధించే వరకు కష్టపడు, ఆగిపోవద్దు. ఏమీ చేయకుండా సమాజంలో విజయం సాధించలేము. ఏదైనా చేయగల సామర్థ్యం ఉన్నవారికే విజయం వరిస్తుంది. ధైర్యం కోల్పోవద్దు, వెనక్కి తిరిగి చూడవద్దు. అనేక సవాళ్లు వస్తాయి, కాని నువ్వు వాటిని అధిగమించి ముందుకు సాగాలి. ఒకేసారి ఒక పని చేయి, చేసేటప్పుడు నీ మొత్తం ఆత్మను దానిలో ఉంచి మిగతావన్నీ మరచిపో. నువ్వు బ్రతికి ఉన్నంత కాలం నేర్చుకుంటూనే ఉండు. అనుభవమే ప్రపంచంలో అత్యుత్తమ గురువు. నిన్ను నువ్వు నమ్మనంత వరకు నువ్వు దేవుణ్ణి నమ్మలేవు. మనకు వెచ్చదనాన్ని ఇచ్చే నిప్పే మనల్ని నాశనం చేయగలదు. అది నిప్పు తప్పు కాదు. లోతుగా ఆలోచించు, చింతించకు, కొత్త ఆలోచనలకు జన్మనివ్వు. విశ్వంలోని అన్ని శక్తులు ఇప్పటికే మనవే. మన కళ్లకు మన చేతును అడ్డుపెట్టుకుని చీకటిగా ఉందని ఏడుస్తున్నది మనమే. హృదయానికి మరియు మనస్కు మధ్య సంఘర్షణలో హృదయం చెప్పేది విను. బలమే జీవితం, బలహీనత మరణం. విస్తరణ జీవితం, సంకోచం మరణం. ప్రేమ జీవితం, ద్వేషం మరణం. ఒకరోజు మనిషి పుట్టుకతో గొప్పవాడు కాదు, అతని ఆలోచనలు, దృక్పథం అతన్ని గొప్పవాడిని చేస్తాయి. ఆలోచనలు మరియు చర్యల స్వచ్ఛత మరియు స్పష్టత గొప్ప వ్యక్తులను సాధారణ వ్యక్తుల నుండి వేరు చేస్తాయి. వారు ఇతరులు చేసే పనులనే చేస్తారు, కాని వారి ఉద్దేశ్యం సమాజంలో మార్పు తీసుకురావడం. మనిషి తన ఆలోచనలే తప్ప మరేమీ కాదు. అతను ఏమనుకుంటారో అదే అవుతాడు. బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమించడం బలవంతుల లక్షణం. బలం శారీరక శక్తి నుండి రాదు, అది లొంగని సంకల్పం నుండి వస్తుంది. తన్ను సలహాల కంటే కొంచెం ఓర్పు మేలు. గమ్యాన్ని చేరుకోవడంలో కాదు, ప్రయత్నంలోనే గర్వం ఉంటుంది. నువ్వు చేసేది చిన్నదే కావచ్చు, కాని నువ్వు దాన్ని చేయడం చాలా ముఖ్యం.
మనం చేసే పనికి, మనం చేయగలిగే పనికి మధ్య ఉన్న వ్యత్యాసం ప్రపంచంలోని చాలా సమస్యలను పరిష్కరించడానికి సరిపోతుంది. ఒక దేశం యొక్క గొప్పతనం మరియు దాని నైతిక పురోగతిని దాని జంతువులను ఎలా చూసుకుంటున్నారనే దాని ద్వారా అంచనా వేయవచ్చు. పెరికివాడు ప్రేమించలేడు, అది ధైర్యవంతుల లక్షణం. జీవితం ఒకేలా ఉండదు, దాదాపు ప్రతి ఒక్కరూ ఒడిదుడుకులను అనుభవిస్తారు. సమయం బాగున్నప్పుడు చెడు పరిస్థితి కూడా అనుకూలంగా మారుతుంది, మరియు సమయం బాగాలేకపోతే మంచి పరిస్థితి కూడా చెడిపోతుంది. ఒక వ్యక్తి ఒకవైపు సంతోషంగా ఉండి మరోవైపు విచారంగా ఉండవచ్చు. చాలామంది బాధల వల్ల నిరుత్సాహానికి గురై జీవితం కోసం పనిచేసే లేదా పోరాడే ధైర్యాన్ని కోల్పోతారు. అటువంటి సందర్భాలలో ఒక వ్యక్తి యొక్క ఆశ విరిగిపోయినప్పుడు వారిని ప్రేరేపించడం చాలా ముఖ్యం. నువ్వు చొరవ తీసుకుంటే నీ చుట్టూ జనం గుమిగూడతారు. నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే నిప్పురవులకు భయపడకుండా సూర్యుడిలా మండడం నేర్చుకో. ప్రతి ఒక్కరూ కష్టాలను ఎదుర్కొంటారు, కానీ ఏ పరిస్థితిలోనైనా తమ పనిపై దృష్టి పెట్టడం తెలిసిన వారికే విజయం వస్తుంది. నిజాయితీగా కష్టపడి పనిచేసేవారికి విజయం వారి ఇంటి తలుపు తడుతుంది. శ్రీకృష్ణుడు కేవలం తన కోసం మాత్రమే జీవించే వ్యక్తి ఒకరోజు మరణాన్ని ఎదుర్కొంటాడని, ఇతరుల కోసం జీవించే వ్యక్తి ఎప్పటికీ గుర్తుండిపోతాడని చెబుతాడు. ఇతరులను నియంత్రించగలిగిన వారు శక్తివంతులు కావచ్చు, కాని తమను తాము నియంత్రించుకోగలిగిన వారు మరింత శక్తివంతులు. అడగడం ద్వారా నీకు కావలసింది నీకు లభించదు, దానికి అర్హత పొందాలి. అహంకారం ఒక వ్యక్తిని అంతిమంగా వారి నాశనానికి దారితీసే ప్రతిదాని చేసేలా చేస్తుంది. అందువల్ల వీలైనంత త్వరగా నీ అహంకారాన్ని వదులుకో. ఒక బకెట్ను బావిలోకి దించినప్పుడు అది వంగుతుంది, కాని నిండుగా పైకి వస్తుంది. జీవితం అలాంటిదే. ఎవరైతే వంగుతారో వారు ఖచ్చితంగా ఏదో ఒకదానితో పైకి లేస్తారు. నీ పనులు మంచిగా ఉంటే నీ విధి నీ సేవకురాలు. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు మన ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచడానికి వస్తాయి. గీతలో శ్రీకృష్ణుడు ఒక వ్యక్తి ఫలాన్ని ఆశించకుండా తన పనులపై దృష్టి పెట్టాలని చెప్పాడు. ఫలాలు ఒక వ్యక్తి చేసే పనుల ప్రకారం ఉంటాయి, కాబట్టి ఒక వ్యక్తి మంచి పనులు చేస్తూనే ఉండాలి. మన మనస్సే మన దుఃఖాలకు కారణం. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు గీతలో ఒక వ్యక్తి తన మనస్సును నియంత్రించుకుంటే అనవసరమైన చింతలు మరియు కోరికలకు దూరంగా ఉంటాడని మరియు తన లక్ష్యాలను సులభంగా సాధించగలని చెప్పాడు. కోపంలో ఒక వ్యక్తి నియంత్రణ కోల్పోవచ్చు మరియు తప్పుగా ప్రవర్తించవచ్చు. కొన్నిసార్లు కోపంలో ఒక వ్యక్తి తనను తాను బాధ పెట్టుకుంటాడు. గీతలో శ్రీకృష్ణుడు ఒక వ్యక్తి కోపాన్ని తనపై ఆధిపత్యం చెలాయించకూడదని వివరించాడు. కోపం వస్తే నిన్ను నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు. నువ్వు విజయవంతం కావాలనుకుంటే గుర్తుంచుకో, నీ పాదాలు జారవచ్చు, కాని నీ నాలుక ఎప్పుడూ జారకూడదు. నీ కుటుంబాన్ని ఒక బాస్లా కాకుండా ఒక తోటమాలలా నిర్వహించు, ఎందుకంటే ఎవరిపైనా అధికారం చెలాయించకుండా అందరినీ జాగ్రత్తగా చూసుకునేవారే నిజంగా తెలివైనవాడు. నీ పనిని ఎప్పుడూ రేపటికి వాయిదా వేయకు, ఎందుకంటే అలాంటి వ్యక్తి సమయం విలువను అర్థం చేసుకోడు మరియు దాన్ని వృధా చేస్తాడు. దీనివల్ల వారికి ఏమి చేయడానికి సమయం ఉండదు. స్నేహితులారా, ఒక్క క్షణం ఆలోచించండి. తప్పుడు పాస్వర్డ్తో నీ మొబైల్ అన్లాక్ చేయలేకపోతే తప్పుడు మార్గంలో జీవితాన్ని గడపడం ద్వారా సంతోష ద్వారాలు ఎలా తెరుచుకుంటాయి? ఇతరుల జీవితాల్లోకి తొంగ చూడటం వల్ల ఏమీ సాధించలేరు. నన్ను నమ్ము, నీ జీవితంలో నువ్వు చూడవలసినవి చాలా ఉన్నాయి. గీత ప్రకారం ఒక వ్యక్తి అనుమానంలో లేదా అనిశ్చితిలో జీవించకూడదు. అనుమానంలో జీవించేవారు అభివృద్ధి చెందలేరు. జీవితంలో స్పష్టమైన దృక్పథం ఉండాలి. ఎవరి విధిని తయారు చేసేవారు కాదని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఒక వ్యక్తి తన స్వంత విధిని తానే రాసుకుంటాడు. నువ్వు విత్తినదే కోస్తావు. నీ పనులే నీ ఫలితాలను నిర్ణయిస్తాయి. ఒక విద్యార్థి శ్రద్ధగా పనిచేస్తే అతను ఖచ్చితంగా తన పరీక్షలలో విజయం సాధిస్తాడు. అందువల్ల ప్రతి వ్యక్తి యొక్క విధి వారు చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే మారుతుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ప్రతిదాన్ని ప్రేమిస్తావు. ద్రోహం చేసిన తర్వాత కూడా ఇతరులకు మంచి చేయడం ఎప్పటికీ మరచిపోని వ్యక్తే ప్రపంచంలో అత్యంత బలవంతుడు. ప్రతి వెలుగుతున్న దీపానికి నీడ ఉంటుంది, మరియు ప్రతి రాత్రి వెనుక ఉదయం ఉంటుంది. ప్రజలు కష్టాలను చూడటానికి భయపడతారు, కాని ప్రతి కష్టం వెనుక విజయం దాగి ఉంటుంది.
నీ ప్రస్తుత అసహ్యకరమైన పరిస్థితి నుండి నిన్ను నువ్వు విడిపించుకోవాలనుకుంటే నీ మానసిక బలహీనతను అధిగమించు. బలమైన మనస్సు మాత్రమే పరివర్తనాత్మక నిర్ణయాలు తీసుకోగలదు. ఓర్పుగల వ్యక్తి యొక్క బలాన్ని ఎవరూ సరిపోల్చలేరు. నువ్వు దేనిని ఎక్కువగా ఉపయోగిస్తే అదే నీ స్వభావంగా మారుతుంది. ఇప్పుడు నీ ఎంపిక. నువ్వు ప్రేమను ఎంచుకుంటావా లేక ద్వేషాన్ని ఎంచుకుంటావా? ద్వేషంలో ఏముంది? ఆప్యాయతతో జీవించడం నేర్చుకో. ఎందుకంటే ఈ ప్రపంచం నీ ఇల్లు కాదు, నీ విశ్రాంతి స్థలం కాదు. మనస్సు చంచలమైనది. అది ఇక్కడ మరియు అక్కడ తిరుగుతుంది మరియు పనులో ఏకాగ్రతకు శత్రువు. అయితే దానిని నియంత్రించగలిగితే అది ఉత్తమ స్నేహితుడిగా మారుతుంది. అందువల్ల మనస్సును కేంద్రీకరించడం అవసరం. దీనికి కేవలం కొద్ది ప్రయత్నం మరియు అభ్యాసం అవసరం. నీకు అవకాశం వస్తే మోసం చేయవద్దు. ఎవరైనా నిన్ను మోసం చేస్తే వారికి రెండవ అవకాశం ఇవ్వవద్దు. నువ్వు ఎంత మంచివాడివైనా లేదా నీ పని ఎంత మంచిదైనా నిన్ను తప్పుగా అర్థం చేసుకునేవారు తమ చివరి శ్వాస వరకు అలా చేస్తూనే ఉంటారని ఎల్లప్పుడూ గుర్తుంచుకో. దేవుడు మానవ తప్పులను క్షమిస్తాడు, కాని మోసాన్ని కాదు. జీవితంలో ఒక వ్యక్తి వైఫల్యానికి ప్రధాన కారణం వారిలో ఆత్మవిశ్వాసం లేకపోవడం. తనను తాను నమ్మని వ్యక్తి ఎప్పటికీ విజయం సాధించలేడు. దుఃఖంలో మరియు బాధలో ఓర్పుగా ఉండు. ఎందుకంటే బంగారం అగ్ని ద్వారా పరీక్షించబడుతుంది మరియు మనుషులు కష్టాలు మరియు బాధల ద్వారా పరీక్షించబడతారు. నువ్వు ఏమీ కాదని ఎప్పుడూ అనుకోకు. నువ్వు సర్వస్వం అని ఎప్పుడూ అనుకోకు. గొప్ప విషయాలను సాధించగల నీ సామర్థ్యాన్ని ఎల్లప్పుడూ నమ్ము. ఫిర్యాదులపై దృష్టి పెట్టడం మానుకోండి. బదులుగా నీకు ఉన్నది నీకు ఉత్తమమైనదని నమ్మండి మరియు దానిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ చెడుకు దూరంగా ఉండాలని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఎవరైనా చెడు పని చేస్తే వారు తమ జీవితంలో ఆ పని యొక్క పరిణామాలను అనుభవించవలసి ఉంటుంది. ఒక దూడ మందలో తన తల్లిని ఎలా కనుగొనగలదో నీ పనుల ఫలాలు నిన్ను వేల మందిలో కనుగొంటాయి. నువ్వు అదే ప్రవర్తనను నీ పట్ల అనుభవించే వరకు నువ్వు ఎవరిని ఎంత బాధ పెట్టావో నీకు అర్థం కాదు. మార్పు అనేది ప్రకృతి నియమం. కాబట్టి కోల్పోయిన దాని గురించి దుఃఖించే బదులు నీకు ఉన్నదానిని ఆస్వాదించడం నేర్చుకో. ఎవరితోనూ పోటీ పడవలసిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే పరిపూర్ణంగా ఉన్నావు. నిన్ను నువ్వు అంగీకరించు. పుట్టడం అనేది అదృష్టం మరియు చనిపోవడం అనేది సమయం యొక్క విషయం. కాని మరణం తర్వాత ప్రజల హృదయాలలో జీవించడం అనేది నీ పనుల గురించి. దేవుడు బాహ్య రూపాలకు కాదు, నీ ఉద్దేశాలకు సంతోషిస్తాడు. నీది ఏదైతే అది నీదే ఉంటుందని, ప్రపంచం ఎంత ప్రయత్నించినా దాన్ని తీసుకోలేదని కృష్ణుడు చెబుతాడు. అందువల్ల పోయే దానిని వదిలిపెట్టు. అది ఈ రోజు ఆగిపోయినా రేపు పోతుంది. మనం ఎవరికీ అర్హులం కాదు. అందుకే దూరం పాటించడం ప్రారంభించాము. మాతో లేకుండా సంతోషంగా ఉన్నవారిని మేము ఇబ్బంది పెట్టము. రెండు ముఖాలు ఉన్న వ్యక్తులతో లోతైన సంబంధాలను పెంచుకోవడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే వారు కోపంగా ఉన్నప్పుడు వారు నేరుగా నీ గౌరవంపై దాడి చేస్తారు. మూర్ఖులు మరియు ప్రతికూల వ్యక్తులతో చుట్టుముట్టబడటం కంటే ఒంటరిగా ఉండటం ఎల్లప్పుడూ మంచిది. పుస్తకాల నుండి ప్రతిదీ నేర్చుకోలేము. కొన్నిసార్లు స్వార్థపరుల నుండి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. కష్టపడి పనిచేసేవారు మాత్రమే తప్పులు చేస్తారు. లేకపోతే చాలా మంది జీవితాలు ఇతరులలో తప్పులు కనుగొనడంలో ముగుస్తాయి. గౌరవం మనుషులకు కాదు, అవసరాలకు. అవసరం తీరినప్పుడు గౌరవం కూడా తీరిపోతుంది. అవసరమైనంత మాత్రమే చింతించు. చింతిస్తూ నీ జీవితాన్ని వృధా చేసుకోకు. నువ్వు ఎంత తెలివిగా మాట్లాడినా వినేవారు నీ మాటలను వారి అవగాహన మరియు ఆలోచన ప్రకారం అర్థం చేసుకుంటారు. కష్టపడి పనిచే. ఎందుకంటే కష్టపడి పనిచేయడం శరీరాన్ని ఆరోగ్యంగా, మనస్సును స్పష్టంగా, హృదయాన్ని ఉదారంగా మరియు జేబును నిండుగా ఉంచుతుంది. ప్రతికూల పరిస్థితులలో ఓర్పు, శ్రేయస్సులో కరుణ మరియు సంక్షోభంలో సహనం ఒక గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలు. మనం ఏమి చేయాలి మరియు ఎలా చేయాలో గురించి మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి మనం ఎక్కడ ఉన్నామో మరియు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవడం అవసరం. నీకు ధైర్యం కావాలంటే సవాళ్లను స్వీకరించు. విజయం నీ పాదాలను ముద్దాడేస్తుంది. ప్రజలు నిన్ను విమర్శిస్తే నువ్వు మంచి చేసినా చెడు చేసినా చేస్తారు. అందువల్ల ప్రశాంతంగా ఉండి నీ పనిని చేస్తూ ఉండు. ఎల్లప్పుడూ నవ్వుతూ, ఆడుతూ,
నవ్వుతూ ఉండే వ్యక్తి హఠాత్తుగా నిశ్శబ్దంగా, ఒంటరిగా మరియు విచారంగా మారితే వారి హృదయంలో ఏదో బాధ ఉందని అర్థం. అది వారిని బలహీనపరిచింది అని శ్రీకృష్ణుడు చెబుతారు. నీ ఉనికి ఎవరికైనా వారి దుఃఖాన్ని మరచిపోవడానికి సహాయపడితే అదే నీ ఉనికి యొక్క విలువ. సంతోషాన్ని ఎక్కడైనా వ్యక్తీకరించవచ్చు, కాని బాధను వ్యక్తీకరించడానికి ఒక ప్రత్యేక వ్యక్తి అవసరం. సంపూర్ణ సంపద, శ్రేయస్సు మరియు విలాసవంతమైన వ్యక్తికి సంతృప్తి లేకపోతే ఆ సంపదలో అర్థం ఉండదు, ఎందుకంటే వారు ఎల్లప్పుడూ అసంతృప్తి స్థితిలో ఉంటారు. దీనికి విరుద్ధంగా సంతృప్తి చెందిన వ్యక్తి చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని పొందుతారు. నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు మరియు ఎవరూ చూడటం లేదని నమ్మినప్పుడు నీ కర్మ ఎల్లప్పుడూ నిన్ను అనుసరిస్తుందని నువ్వు మరచిపోతావు. అందువల్ల నువ్వు ఒంటరిగా ఉన్నావని అనుకోకు. దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు, నీ పనులను గమనిస్తూ మరియు ధర్మ మార్గంలో నిన్ను నడిపిస్తాడు. భగవద్గీత బోధించినట్లుగా ప్రతి చర్యకు పరిణామాలు ఉంటాయి మరియు చిత్తశుద్ధి మరియు భక్తితో పనిచేయడం మన కర్తవ్యం. ఒక వేణువు బంగారం లేదా ఆభరణాలతో చేయబడలేదు, అయినప్పటికీ దాని ధ్వని ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆకర్షిస్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క మాటలు మరియు పనులు అందంగా ఉన్నప్పుడు వారికి బాహ్య అలంకరణ అవసరం లేదు. వేణువు వలె వారు కూడా దేవునికి ప్రియమైనవారు అవుతారు. సంతోషాన్ని పొందడానికి మనం చాలా కూడబెట్టుకోవాలని నమ్ముతాము, కాని వాస్తవానికి మనం చాలా కోల్పోవాలి. అదే జీవితం యొక్క అనుభవం. ఒక వ్యక్తి లేదా ఏదైనా జీవి తమ స్వంత విధిని తయారు చేసుకుంటారు. వారు ఏ పనులు చేసినా అదే వారు తమ కోసం సృష్టించుకునే విధి. ఆకలితో ఆహారం, మంచంతో నిద్ర, ధర్మంతో సంపద మరియు వినయంతో ప్రత్యేకత ఉన్నవారు నిజంగా అదృష్టవంతులు. బలమైన సంకల్పం నీ దృష్టి మరియు సామర్థ్యాలలో అద్భుతమైన మార్పులను తీసుకువచ్చే ఆయుధం. నిరాశను కోల్పోయేవాడిది ఓటమి అని, విశ్వాసాన్ని కొనసాగించేవాడిది విజయం అని చెబుతారు. సానుకూల ఆలోచనలు విజయానికి దారితీసినట్లే ప్రతికూల ఆలోచనలు వైఫల్యానికి దారితీస్తాయి, ఎందుకంటే మనం ఏమనుకుంటామో అదే అవుతాము. మన ఆలోచనల ద్వారా మనం ప్రతికూల మరియు సానుకూల ఫలితాలను పొందుతాము. అందువల్ల ఎల్లప్పుడూ నీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకో. ఎల్లప్పుడూ నీ కోసం ప్రజలు వెతికే దానికోసం ఏదైనా ఉంచుకో. నిన్ను నువ్వు ఖాళీగా చేసుకోకు, ఎందుకంటే ప్రజలు ఖాళీ వస్తువులను చెత్తలా విసిరివేస్తారు. ఆలోచించు. జననం మరియు మరణం రెండూ దేవుని సంకల్పం, కాని మధ్యలో ఉన్న ఏర్పాట్లు మనం చేసే ఎంపికల ద్వారా రూపొందించబడతాయి. ఉదాహరణకు, ఇతరులకు సహాయం చేయడానికి ఎంచుకోవడం ఆనందం మరియు నెరవేర్పును తెస్తుంది. అయితే మన బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం పశ్చాత్తాపానికి మరియు దుఃఖానికి దారితీస్తుంది. అంతిమంగా, జననం మరియు మరణం అనే రెండు అనివార్య సంఘటనల మధ్య ప్రయాణాన్ని నిర్వచించేది మన నిర్ణయాలే. మనం విత్తినదే కోస్తాము. దేవుని న్యాయంలో ఏది వినబడకుండా పోదు. ఏ తాళం చెవి తాళాన్ని తెరుస్తుందో నీకు గుర్తులేకపోతే మరియు ప్రయత్నిస్తూ ఉంటే చాలా మంది తాళం చెవిపోయిందని భావించి నిరాశకు గురవుతారు, నిరుత్సాహపడతారు. అయితే అలాంటి సమయాల్లో ఓపికగా ఉండండి, ఎందుకంటే కథలోని చివరి తాళం చెవి కూడా తాళాన్ని తెరవగలదు. కాబట్టి నీ ధైర్యం క్షీణించడం ప్రారంభించినప్పుడల్లా ఈ కథను గుర్తుంచుకో. పూర్వం ఒక రాజ్యం ఉండేది. అక్కడ రాజుకు పొరుగు రాష్ట్రాలందరితో మంచి సంబంధాలు ఉండేవి. వారు తరచుగా ఒకరినొకరు సందర్శించుకునేవారు మరియు ప్రతి ఒక్కరూ బహుమతులు పంపేవారు. కొన్నిసార్లు ఆభరణాలు, కొన్నిసార్లు ఆహారం, కొన్నిసార్లు బట్టలు. ఒకరోజు ఒక విదేశీ అతిథి అతని ఆస్థానానికి వచ్చారు మరియు రాజు ఆతిథ్యానికి సంతోషించి అతనికి ఒక ప్రత్యేక రాయిని బహుమతిగా ఇచ్చారు. రాజు ఆ రాయిని చాలా అందంగా చూసి తన మంత్రిని ఆ రాయితో ఒక విగ్రహాన్ని తయారు చేయమని ఆదేశించాడు. దానిని రాజదేవాలయంలో ఉంచాలి. మంత్రి ఆ రాయిని రాష్ట్రంలోని ఉత్తమ శిల్పి వద్దకు తీసుకెళ్లి అతనికి కావలసిందంతా ఇస్తానని 700 బంగారు నాణేలతో సహా ఒక అందమైన విగ్రహాన్ని సృష్టించమని కోరాడు. శిల్పి ఇది విని చాలా సంతోషించి తన పనిని ప్రారంభించాడు. అతను రాయిని చాలాసార్లు కొట్టాడు, కాని అది పగలలేదు. సుమారు 50 సార్లు కొట్టిన తరువాత అతను దానిని పగలగొట్టడం అసాధ్యం అని భావించి విగ్రహాన్ని తయారు చేయలేమని చెబుతూ రాయిని మంత్రికి తిరిగి ఇచ్చారు. అయితే మంత్రి రాజు ఆజ్ఞను నెరవేర్చాలని నిశ్చయించుకున్నాడు. అతను రాయిని ఒక సాధారణ శిల్పి వద్దకు తీసుకెళ్లాడు.
సాధారణ శిల్పి రాయిని కొట్టగానే అది పగిలిపోయింది మరియు అతను విగ్రహాన్ని సృష్టించడం ప్రారంభించాడు. దానిని పూర్తి చేసిన తరువాత అతను దానిని మంత్రికి అప్పగించాడు. అతను అతనికి వాగ్దానం చేసిన బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. తిరిగి వస్తున్నప్పుడు మంత్రి మొదటి శిల్పి మరో ప్రయత్నం చేసి ఉంటే బంగారు నాణేలు అతనివే అయ్యేవని అనుకున్నాడు. ఈ కథ మనకు ఏమి నేర్పిస్తుందంటే, కొన్నిసార్లు మనం కష్టపడి పనిచేస్తాము, కాని అది ఇంకా జరగలేదు కాబట్టి అది అసలు జరగదని భావించి మన ప్రయత్నాలను అసంపూర్తిగా వదిలేస్తాము. ఇది మన కోసం కాదని లేదా అది మన విధిలో లేదని మనం అనుకోవచ్చు. కాని నిజమేమిటంటే, నీకు ఇంకా ఒక్క ప్రయత్నం, ఇంకా ఒక్కరోజు ఓర్పు అవసరం కావచ్చు. ఎందుకంటే నువ్వు వదులుకోవాలని నిర్ణయించుకున్న క్షణం విజయం రాబోయే క్షణం కావచ్చు. నీ లక్ష్యాలను, కలలను లేదా విజయాలను వదులుకోవద్దు. స్నేహితులారా, నీ పని తక్షణ ఫలితాలను ఇవ్వలేదంటే నువ్వు ఆగిపోవాలని లేదా నిరాశ చెందాలని కాదు. కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పటికైనా వస్తుంది. కొందరికి ఫలితాలు త్వరగా రావచ్చు, మరికొందరికి ఎక్కువ సమయం పట్టవచ్చు, కాని ఫలితాలు వస్తాయి. కాబట్టి నిరాశ చెందవద్దు. కష్టపడి పనిచేస్తూ ఉండు మరియు నీ లక్ష్యాలను సాధించడానికి మరియు విజయం సాధించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉండు. నువ్వు ఆగిపోతే నీకోసం ఉద్దేశించిన ఆ బంగారు నాణేలను వేరొకరు తీసుకుంటారు. స్నేహితులారా, నువ్వు జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటుంటే చింతించుకు. ఎందుకంటే వారు నిన్ను గులాబీలా వికసించాలని కోరుకుంటారు. కాబట్టి నువ్వు ముళ్లతో సహజీవనం చేసే కళను నేర్చుకోవాలి. నువ్వు ఎప్పుడైనా తామర పువ్వును చూశావా? అది మురికి నీటిలో కూడా అందంగా వికసిస్తుంది. భగవద్గీతలోని కొన్ని బోధనలను మన జీవితంలో భాగం చేసుకుంటే మనం అనేక దుఃఖాల నుండి విముక్తి పొందవచ్చు. మనం ఫలాల కంటే మన పనులపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఫలితాలు మనం ఎలాంటి పనులు చేస్తామో దాని ప్రకారం ఉంటాయి. ఫలాసక్తి లేకుండా పనులు చేస్తూ పోతే మనం చివరికి గొప్ప విజయాలు సాధిస్తాము. కష్టానికి తగిన ప్రతిఫలం మరియు సమస్యలకు పరిష్కారం ఆలస్యంగా రావచ్చు, కాని అవి తప్పకుండా వస్తాయి. స్నేహం మరియు ప్రేమ పువ్వుల వంటివి. వాటిని జాగ్రత్తగా నిర్వహించండి, తద్వారా ఏ హృదయం విరిగిపోదు. గొప్పగా ఉండటానికి ప్రారంభించడం అవసరం లేదు, గొప్పగా మారడానికి ప్రారంభించడం అవసరం. తమ కలలను నమ్మి వాటిని సాధించడానికి మార్గాలను కనుగొనే వ్యక్తులతో సమయం గడపండి. నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే నువ్వు సూర్యుడిలా సమయానికి మేల్కొనాలి. మధురమైన మాటలు, మంచి అలవాట్లు, మంచి సహచరులు మరియు మంచి వ్యక్తులు ఎల్లప్పుడూ గౌరవించబడతారు. కొన్ని సంబంధాలు పైన చేయబడతాయి, మరికొన్నింటిని ప్రజలు చేస్తారు. ఎటువంటి బంధాలు లేకుండా సంబంధాలను కొనసాగించేవారు చాలా ప్రత్యేకమైనవారు. స్నేహితులారా, దీపం చీకటిని ఎలా తొలగిస్తుందో జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. మరి మనకు జ్ఞానం ఎక్కడ లభిస్తుంది? అనుభవం నుండి, ఆత్మపరిశీలన నుండి మరియు గ్రంథాల అధ్యయనం నుండి. గీత అలాంటి గ్రంథం. ఇది జీవితంలోని ప్రతి మలుపులో మనకు మార్గనిర్దేశం చేస్తుంది. శ్రీకృష్ణుడు పనియే పూజ అని చెబుతాడు. కాని ఎలాంటి పని చేయాలి? నిష్కామ కర్మ అంటే ఫలాపేక్ష లేకుండా కర్తవ్యంగా చేసే పని. మనం ఫలం గురించి చింతించడం మానేసినప్పుడు మన దృష్టి పూర్తిగా పనిపైనే ఉంటుంది. అప్పుడు ఆ పనే ఫలంగా మారుతుంది. ఒక రైతు విత్తనం నాటినట్లు అతను పంట గురించి చింతించడు. అతను తన పని చేస్తాడు. భూమిని సిద్ధం చేయడం, విత్తనం నాటడం, నీరు పోయడం, మరియు కాలక్రమేణా పంట దానికదే పెరుగుతుంది. అదేవిధంగా మనం కూడా మన పనులపై దృష్టి పెట్టాలి, ఫలితాలపై కాదు. కొన్నిసార్లు మనం చేసే పని ముఖ్యమైనది కాదని భావిస్తాము. మనం చిన్నవాళ్ళం అని మన పనులు కూడా చిన్నవని అనుకుంటాం. కాని గుర్తుంచుకో, చిన్న నిప్పురవ్వ కూడా అడవిని కాల్చేయగలదు. నీ ఒక్క చిన్న మంచి పని కూడా ఎవరి జీవితంలోనైనా పెద్ద మార్పును తీసుకురాగలదు. అందువల్ల నీ పనులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు. జీవితంలో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు సంతోషం, కొన్నిసార్లు దుఃఖం, కొన్నిసార్లు విజయం, కొన్నిసార్లు వైఫల్యం. కాని మనం ఈ అన్ని పరిస్థితుల్లో స్థిరంగా ఉండాలి. తుఫానులో కూడా చెట్టు నిటారుగా నిలబడినట్లే మనం కూడా ప్రతి పరిస్థితిలో స్థిరంగా ఉండాలి. గీతలో శ్రీకృష్ణుడు సుఖదుహతే సమే కృత్వా లాభాలాదో జయాజయో అని చెప్పాడు. అంటే సంతోషనుహకం, లాభం నష్టం
విజయమోటమిలో ఒకే వైఖరిని కలిగి ఉండండి. మరియు స్థిరత్వం ఎలా వస్తుంది? ఆత్మజ్ఞానం ద్వారా. మనం ఎవరో, మన ఉద్దేశ్యం ఏమిటో మనకు తెలిసినప్పుడు మనం బాహ్య పరిస్థితుల వల్ల ప్రభావితం కాదు. మన లోపల ఆనందాన్ని మరియు శాంతిని అనుభవిస్తాము. తామర పువ్వు బురదలో ఉంటూ కూడా బురదను అంటకుండా ఎలా ఉంటుందో, మనం కూడా ప్రపంచంలో ఉంటూ కూడా ప్రపంచానికి అంటకుండా ఉండవచ్చు. నిన్ను నువ్వు తెలుసుకో. నీ బలాలను తెలుసుకో. నీ బలహీనతలను తెలుసుకో. మరియు నీ బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నించు. ఒక శిల్పి రాయిని చెక్కి అందమైన విగ్రహాన్ని ఎలా తయారు చేస్తారో, మనం కూడా మనల్ని మనం చెక్కుని ఒక మంచి వ్యక్తిగా మారాలి. శ్రీకృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమని ప్రేరేపిస్తారు. కాని ఆ యుద్ధం బాహ్య శత్రువులతో మాత్రమే కాదు, మన లోపలి శత్రువులతో కూడా. కోపం, దురాశ, మోహం, అహంకారం. ఈ శత్రువులను జయించటానికి మనం జ్ఞానం, భక్తి మరియు కర్మల సహాయం తీసుకోవాలి. నీ మనస్సును నియంత్రించు. మనస్సు అనేది ఒక చంచలమైన గుర్రం లాంటిది. అది ఇక్కడ మరియు అక్కడ పరిగెడుతూ ఉంటుంది. కాని మనం దాన్ని అజ్ఞాసం మరియు వైరాగ్యం ద్వారా నియంత్రిస్తే అది మనకు ఉత్తమ స్నేహితుడిగా మారుతుంది. ధ్యానం, జపం మరియు సత్సంగం, సత్యం, మంచి వ్యక్తుల సహవాసం మనస్సును శాంతపరచడానికి అద్భుతమైన మార్గాలు. ఇతరుల పట్ల దయతో ఉండు. ఇతరులకు సహాయం చేయి. ఇతరులను ప్రేమించు. ఎందుకంటే ప్రేమే మనల్ని ఒకరితో ఒకరిని కలిపే శక్తి. శ్రీకృష్ణుడు సర్వభూతహితే రతాః అని చెబుతాడు. అంటే అన్ని జీవుల శ్రేయస్సులో నిమగ్నమై ఉండండి. జీవితం ఒక ప్రయాణం, మరియు ఈ ప్రయాణంలో మనం అనేక దశల గుండా వెళ్ళాలి. కొన్నిసార్లు మార్గం కష్టంగా ఉంటుంది, కొన్నిసార్లు సులభంగా ఉంటుంది. కాని మనం వదిలిపెట్టకూడదు. మనం మన లక్ష్యాన్ని చేరుకునే వరకు నడుస్తూనే ఉండాలి. మరియు మన లక్ష్యమేమిటి? ఆత్మసాక్షాత్కారం. మన నిజ స్వభావాన్ని తెలుసుకోవడం, దేవుణ్ణి కలవడం. మనం జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు ప్రతి క్షణం ఒక విలువైన బహుమతి అని మనం తరచుగా మరచిపోతాము. మనం భవిష్యత్తు గురించి చింతల్లో లేదా గతం యొక్క పశ్చాత్తాపాలలో మునిగిపోతాము మరియు వర్తమానం యొక్క అందాన్ని విస్మరిస్తాము. కాని నిజమైన ఆనందం వర్తమానంలో దాగి ఉంది. ఒక తోటమాలి తన తోటను ఎలా చూసుకుంటారో మనం కూడా మన మనస్సును చూసుకోవాలి. ప్రతికూల ఆలోచనలను కలుపు మొక్కలలాగా పెరికివేయాలి మరియు సానుకూల ఆలోచనల విత్తనాలను నాటాలి. అప్పుడే మన జీవితంలో సంతోషం అనే పువ్వులు వికసిస్తాయి. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ధ్యాయతో విషయాంపుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోధిజాయతే క్రోధాద్భవతి సమోహః సమోహాత్ స్మృతివిధారమ స్మృతిద్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే ఇంద్రియ విషయాలను ధ్యానించే వ్యక్తికి వాటిపై అనుబంధం ఏర్పడుతుంది. అనుబంధం నుండి కోరిక పుడుతుంది మరియు కోరిక నుండి కోపం పుడుతుంది. కోపం నుండి ద్రమ కలుగుతుంది. ద్రమ నుండి జ్ఞాపకశక్తి నశిస్తుంది. జ్ఞాపకశక్తి నశించడం వలన బుద్ధి నశిస్తుంది మరియు బుద్ధి నశించడం వలన వ్యక్తి నశిస్తాడు. అందువల్ల నీ ఇంద్రియాలను నియంత్రించు. నీ మనస్సును తిరగనివ్వకు. దానిని కేంద్రీకరించు మరియు దానిని దేవుని ధ్యానంలో నిమగ్నం చేయి. అప్పుడే నీకు నిజమైన సంతోషం మరియు శాంతి లభిస్తాయి. ఈ రోజుల్లో ప్రజలు విజయాన్ని కేవలం సంపద, హోదా మరియు ప్రతిష్ఠతో మాత్రమే ముడిపెడతారు. కాని నిజమైన విజయం అంటే నిన్ను లోపలి నుండి సంతృప్తిపరిచేది, నిన్ను ఒక మంచి వ్యక్తిగా చేసేది, ఇతరులకు సేవ చేయమని నిన్ను ప్రేరేపించేది. ఒక ధనవంతుడు రాజభవనంలో ఉంటూ కూడా సంతోషంగా ఉండలేకపోవచ్చు మరియు ఒక పేదవాడు గుడిసెలో ఉంటూ కూడా సంతోషంగా ఉండవచ్చు. ఎందుకంటే సంతోషం మరియు దుఃఖం యొక్క సంబంధం బాహ్య వస్తువులతో కాదు, మన మనసు యొక్క స్థితితో ఉంటుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, సుఖదుహతే సమే కృత్వా లాభాలాదో జయాజియో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపము వాప్స్యసి. అంటే సంతోషనహకం, లాభం, నష్టం, విజయమోటమిని సమానంగా భావించి అప్పుడు యుద్ధానికి సిద్ధం కండి. ఈ విధంగా మీరు పాపాన్ని పొందరు. అందువల్ల జీవితంలోని ప్రతి ద్వంద్వాన్ని అంగీకరించండి. ప్రతి పరిస్థితిని స్థిరంగా ఎదుర్కోండి. విజయానికి గర్వపడకండి, వైఫల్యానికి నిరుత్సాహపడకండి. నీ కర్తవ్యాన్ని చేస్తూ ఉండు మరియు దేవునిపై విశ్వాసం ఉంచు.
ఈ ప్రపంచం ఒక డ్రామ. ఇక్కడ ప్రతిదీ అశాశ్వతమైనది. ఈ రోజు ఉన్నది, రేపు ఉండదు. అందువల్ల దేనికి అనుబంధం పెంచుకోవద్దు. నీ పనులపై దృష్టి పెట్టు మరియు దేవుని భక్తిలో లీనమే ఉండు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, వీతరాగభే క్రోధ మన్మయ మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. అంతే, అనుబంధం, భయం మరియు కోపం లేనివారు, నాలో లీనమైనవారు, నన్ను ఆశ్రయించినవారు జ్ఞాన తపస్సుతో పవిత్రులైన స్థితిని పొందారు. కాబట్టి నీ మనస్సును పవిత్రం చేసుకో, నీలోని మలినాలను తొలగించుకో మరియు దేవుణ్ణి ఆశ్రయించు. అప్పుడే నీకు మోక్షం లభిస్తుంది. జీవితం ఒక విలువైన అవకాశం. దానిని వృధా కానివ్వకు. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకో. మంచి పనులు చేయి, ఇతరులకు సేవ చేయి మరియు దేవుణ్ణి స్మరించు. అదే జీవితం యొక్క నిజమైన ఉద్దేశ్యం. మనమందరం ఒకే పరమాత్మలో భాగం. అందువల్ల ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు గౌరవించుకోండి మరియు కలిసి సామరస్యంగా జీవించండి. ఇదే సనాతన ధర్మం యొక్క సందేశం. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః. అంటే యోగంతో కూడిన మనస్సు కలవాడు, అంతటా సమానంగా చూసేవాడు, అన్ని జీవులలో తనను మరియు తనలో అన్ని జీవులను చూస్తాడు. అందువల్ల నీలోని వివక్షను తొలగించుకో. అందరిలోనూ ఒకే దేవుణ్ణి చూడు మరియు ప్రతి ఒక్కరిని ప్రేమ మరియు సామరస్యంతో చూడు. ఇదే నిజమైన మానవత్వం. విజయవంతం అవ్వండి, కేవలం నీ కోసం మాత్రమే కాదు, నిన్ను విఫలం అవ్వాలని కోరుకునే వారి కోసం కూడా. ఒకరోజు వాతావరణం మారుతుంది మరియు విజయం నీ పాదాలను ముద్దాడేస్తుంది. ముందుకు సాగండి స్నేహితులారా. కష్టపడి పనిచేయడం ఎప్పటికీ వృధా కాదు. పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతిరోజు ఉదయించే సూర్యుడిలా ఉండండి. నీ పనిపై దృష్టి పెట్టడం మరియు సానుకూల దృక్పథాన్ని కొనసాగించడం ద్వారా నువ్వు ఒత్తిడి లేని జీవితాన్ని గడపవచ్చు. మనం మళ్ళీ కలుద్దాం స్నేహితులారా తదుపరి వీడియోలో. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు మరియు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండు. జై శ్రీకృష్ణ.